అబ్బా చాలు చాలులేవే, అన్నం పెడతావు కాపు. మితంగా తింటే ఆరోగ్యం, అతిగా తింటే ఆయాసం. ఇక చాలులే, పెట్టమాకు. ఏమయ్యా, నీకు ఆయాసం గాని ఆవేశం గాని లేవు కదయ్యా, తినవయ్యా. అంతేకాదే, నాకు పౌరుషం కూడా లేదు. ఏమే, నువ్వు కూడా భోజనం పెట్టుకోకూడదు? మనిద్దరం కలిసి భోజనం చేసి ఎంతకాలం అయిందే? ముందు నువ్వు తిన్న తర్వాత నేను తింటానులేవయ్యా. అబ్బా, నీ గోల నీదే కాదు, నా గోల పట్టించుకో కదా. అదిగో దాని గోల ఏదో చూడు. హలో అత్తయ్య, నేను రేవతిని. రేవతి, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య, మీరు మావి ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నావమ్మా. ఏమ్మా, మేమిక్కడున్నామన్న విషయం కూడా మర్చిపోయావా? నీకు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి ఫోన్ చేయొచ్చు కదా. ఇక మీదట నేను అలాగే చేస్తాను గాని, ఇంతకీ వాసెక్కడున్నాడు అత్తయ్య? వాడు స్నానానికి వెళ్ళాడమ్మా. ఏమ్మా, వాడితో మాట్లాడడానికి ఫోన్ చేసావా? సరేనమ్మా, వాడికి అప్పుడప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండమ్మా. అలాగే అత్తయ్య. ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమైన ప్రాముఖ్యం లేకపోయినా నువ్విలా వీలైనన్ని సార్లు వాడికి ఫోన్ చేస్తేనే కదా మీరు దూరంగా ఉన్నా కూడా మీ మధ్య బంధం మరింత బలంగా ఉండేది. సరే అత్తయ్య, వాసుతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మన ఏరియాలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి 10 గంటలకల్లా ఖచ్చితంగా రమ్మని చెప్పండి. అదేంటమ్మా రేవతి, చక్కగా ఇంటికొచ్చి మాట్లాడుకోవచ్చు కదా. గుళ్ళు బళ్ళు ఏంటమ్మా? వస్తాను అత్తయ్య. నేను రావడానికో ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు, రావాల్సిన సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మన ఇంటికి వస్తాను. అప్పటిదాకా మనం కొంచెం ఓపిక పట్టక తప్పదు. వాసుతో చెప్పండి, సరిగ్గా 10 గంటలకల్లా రమ్మని చెప్పండి. మర్చిపోకుండా అత్తయ్య. చెప్తాను గాని, ఏదో ముఖ్యమైన విషయం అంటున్నావు. నాకు కుతూహలంగా ఉందమ్మా. ఇంతకు ఏంటా విషయం? మంచి విషయమే అత్తయ్య. మీరు అనుకున్నదంతా అనుకున్నట్టు జరగబోయే ఒక మంచి విషయం. ఆ విషయం నేను వాసుతో మాట్లాడాలి. అనుకున్నదంతా అనుకున్నట్టు జరిగే మంచి విషయమా? అదేంటో నాతో చెప్పమ్మా. అత్తయ్య, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆ విషయం నేను వివరంగా చెప్పలేను. దయచేసి వాసుని గుడికి రమ్మని చెప్పండి. అక్కడ నేను అన్ని విషయాలు వాసుకు వివరంగా చెప్తాను. ఉంటాను. హలో హలో అమ్మా రేవతి. నిమిషం మాట్లాడింది కానీ విషయం మాత్రం చెప్పలేదు. ఏం చేస్తాం? ఏమయ్యో, ఏమయ్యా, మన రేవతి ఫోన్ చేసిందయ్యా. ఏమంటుంది? ఏమంటుందా? వాసుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏంటి అని అడిగితే మర్చిపోకుండా చెప్పండి, 10 గంటలకల్లా గుడి దగ్గరికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసిందయ్యా. ఏమయ్యో, ఇంకో విషయం కూడా చెప్పింది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుందంట. అదేంటి అని అడిగితే చెప్పలేదయ్యా. వాసు, ఒరే వాసు, మీ ఆవిడ ఫోన్ చేసిందిరా. ఏంటి, రేవతి ఫోన్ చేసిందా? అవునరా, నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. మీరింతకు ముందు కలిసిన గుడి దగ్గరికి సరిగ్గా 10 గంటలకు రేపు రమ్మని చెప్పిందిరా. ముఖ్యమైన విషయం గుడి దగ్గర? ఇంతకీ ఏ విషయం మాట్లాడతానందమ్మా? ఏమోరా, అదే అడిగితే రేవతి నాతో చెప్పలేదు. కానీ మనకంతా మంచి జరగబోతుందంట. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతుందని చెప్పిందిరా. ఒరేయ్, నేననుకోవడం ఏంటంటే, రేవతి వాళ్ళ మాయదారినాన్ని ఓ దారికి తీసుకొచ్చి నీతో కలిసి కాపురం చేసేందుకు రేవతి నిర్ణయించుకుందేమోరా. కానీ అంతకు బోల్డ్ అని కండిషన్లు పెట్టింది కదమ్మా. ఒరేయ్, ఇంకా అలాగే మాట్లాడతావేంట్రా? నువ్వింతకు ముందులా కాకుండా చక్కగా